అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీ ముచ్చట్లు అయితే తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాత్రే. అందుకంటే మొదలు హెడ్లైన్స్. బోల్తా పడ్డది కూల్ డ్రింక్ బండి, మానవత్వానికి పడ్డది గండి. ప్రపంచ సుందరిలు చూసిరు నాగార్జున సాగర్, ఇవాళంతా తిరిగి చూస్తారట చార్మినార్. రాబోయే కాలంలా కవితనేనట సీఎం, గిరిజనులు చెప్పిండ్రు జాతకం. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, అబద్ధాలు చెప్పుకుంటూ చేస్తుంది ఇండియాను బద్నాం. రోడ్డు మీద అప్పుడప్పుడు టక్కర్లు అవుతుంటాయి. అయ్యో పాపం అని పోయి చూసేటోళ్ళు కొందరైతే, చూసి చూడనట్టు పోయేటోళ్ళు కొందరు ఉంటారు. అది కోళ్ళ వ్యానో, మందు బాటిలలారో బోల్తా పడితే గడ్డిల వన్నోడు కూడా ఉరికొచ్చి అందిన కాడికి అందుకొని పోతారు. హాగో గట్లనే అయింది ఇక్కడ కూడా. ఏ సొంటి కథ అయిందో చూడండి. అయ్యయ్యో ఎంత పానాయనో. డ్రైవర్ అన్నకు నిద్రొచ్చి కండ్లు మూసిండో లేకుంటే ఏదైనా తక్లీబ్ తెలియదు కానీ కూల్ డ్రింక్ వ్యాన్ రోడ్డు మీద బోల్తా పడ్డది. ఇక పుక్యానికి వస్తే ఫినాయిల్ తాగే జనాలు ఊకుంటారా? థమ్సప్లు, స్ప్రైట్లు, కోకో కోలాలు, మాజాలు, మెరిండాలు, గిరిండాలు ఏది చేతికి దొరుకుతుందో అందుకొని పోయినరు. కొందరు ఒక్క తీరే కాదు, అన్ని రకాల కూల్ డ్రింక్స్ తీసుకొని పోతే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఏది ఇష్టమైనప్పుడు అది తాగుతాం అన్నట్టు తీరు బాటిల్ అని తీసుకుపోయినరట. ఎవరైనా ఎత్తుకపోయి పని మీదనే ఉన్నారట గాని బండి బోల్తా పడి లోపల దాంట్లాడుతున్న వాళ్ళని ఎవ్వరు పట్టించుకోలేదట. ఏమని పెళ్లి పెట్టాకలైతే నాకేంది, నాకు పప్పన్నం దొరికింది లెక్క అన్నట్టు కాటన్లే కేసులే అందుకొని అవతల పడ్డారట. పాపం ఎవలో ధర్మాత్ములు లోపటున్న మనుషులను చూసి వాళ్ళని కాపాడే ఉపాయం చేసిండ్రట. నీ కూల్ డ్రింక్లకున్న వారెతు మనుషుల పానం పోతే మళ్ళొస్తాయా అన్నట్టు దానా బయటికి తీసి దావకానకు పంపిండ్రట. వాళ్ళు బచాయించి బతకాలని కోరుకుందాం గాని ఈ చిల్లరగా చేసేటోళ్ళని చూస్తేనే చిరాకులేస్తుంది. కొన ఊపిరితో కొట్టుకుంటుంటే శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు చేసుడేందో. విజయవాడ మచిలీపట్నం హైవే రోడ్డు మీద జరిగింది ఈ కూల్ డ్రింక్లు ఎత్తుకపోయే ముచ్చట. 100 అబద్ధాలు చెప్పైనా ఓ పెండ్లి చేయాలి అంటారు పెద్దలు. ఎందుకు? మంచో చెడో ఓ ఇల్లు నిలబడుతుంది, ఓ సంసారం చక్కగా అవుతుంది. పెండ్లైన తర్వాత అన్ని అర్థం చేసుకుంటారు, సర్దుకొని సాగిపోతారు అని అట్లా అన్నారు కావచ్చు. అంటే ఏందన్నట్టు, అబద్ధం ఆడినా అది మంచి కొరకే అన్నట్టు కదా. కానీ ఈ పాకిస్తాన్ దేశపోడు చూడుండ్రి, చేసేదే లంగాలఫంగ్ పనులు రా అంటే దాంట్లో పుట్టడు అబద్ధాలు దునియా మీద ఎగజల్లుతున్నాడు. తప్పుడు వార్తలకు అడ్డు లేదు, పాకిస్తాన్కు సిగ్గే లేదు అన్నట్టు చేస్తున్నారు బడివేగాళ్ళు. 1000 అబద్ధాలు ఆడి మేమే యుద్ధ వీరులం అన్నట్టు చెప్తున్నారు. సిగ్గు లేకుండా పాత ఫోటోలకు కొత్త రంగులద్ది అబద్ధాన్ని నిజమని ప్రపంచాన్ని నమ్మించే పని చేస్తున్నది. ఇగో ఈ ఫోటో చూడుండ్రి. యుద్ధానికి సిద్ధంగా ఉన్న పెద్ద నౌక పడవలు, వాటి మీద ఎగురుతున్న విమానాలు, అంటే చాలు బాంబుల వర్షం కురిపించటానికి రెడీగా ఉన్న పాకిస్తాన్ దేశం అని ఈ ఫోటోను విడుదల చేసింది. మా దేశం సత్తా చూసి భారతదేశం వెనుకకు తగ్గింది. ఇది మా పవర్, ఇది మా వీరత్వం, ఇది మా బలం, ఇది మా శూరత్వం అన్నట్టు సోషల్ మీడియాలో పెట్టింది. దీన్ని చూసిన వాళ్ళు ఎవరైనా నిజమే అనుకునేటట్టు చేసింది. కానీ అసలు నిజం ఏంటిదంటే ఈ ఫోటో చైనా దేశం, పాకిస్తాన్ దేశాలు సముద్రం మీద యుద్ధ విన్యాసాలు చేసినప్పటి ఫోటోలట. ఆ పాత ఫోటోను గుర్తుపట్టకుండా ఉండేటానికి అసలు ఫోటోలున్న 2 విమానాలకు తోడుగా ఇంకో విమానాన్ని ఫోటోషాప్లో అతికిచ్చి ఇద్దెలవడ్డారట. కానీ పాకిస్తాన్ దేశపోని పుండకోరు బుద్ధిని మనోళ్ళు ఉత్తగానే కానీ పెట్టిండ్రు. వాయి ఎక్కడిదే ఈ ఫోటో? పాకిస్తాన్ చైనా దేశము ప్రాక్టీస్ చేస్తున్నప్పటి ఫోటో కాదానే? ఎందుకే అబద్ధానికి పుట్టినట్టు చేస్తావు, అబద్ధాలు ఆడేతానికి పుట్టినట్టే చేస్తావు అని పాకిస్తాన్ దేశాన్ని ఇజ్జత్ తీసి ఇంటెనకేసిండ్రు. ఫేక్ వార్తలు పుట్టించే దేశం పేరు పాకిస్తాన్ కాకుండా ఫేకిస్తాన్ అని పెట్టుకుంటే మంచిగా ఉంటది కదనే అన్నట్టు మనోళ్ళు ప్రపంచానికి తెలిసేటట్టు చేసిండ్రు. ఇట్లా ముఖం మీద కాండ్రించి ఉమ్మినా కూడా మాకు సిగ్గుశనం అనేదే లేదు అన్నట్టు మళ్ళా అబద్ధాలు చెప్పుడు అలవాటైనట్టు చేస్తున్నారట. శిషి ఎట్లా బుద్ధి జ్ఞానం వస్తుందో ఏమో పోన్రి. రాబోయే కాలంలో తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యేంత శక్తి, సామర్థ్యాలు, గొప్ప నాయకత్వ లక్షణాలు, పోరాట పటిమ, సాధించే సత్తా ఎవలకున్నాయి అనుకుంటారు మీరు? ఇంకెవరు? మళ్ళా కేసీఆర్ సీఎం అవుతాడు, తర్వాత కేటీఆర్ అవుతాడు కావచ్చు, జనం కోరుకుంటే హరీష్ రావు అవుతాడు కావచ్చు, కడమ పార్టీలు గెలిస్తే దాంట్లో ఉన్న పెద్ద లీడర్లు అవుతారు కావచ్చు అనే కదా మీరు అనుకునేది. కానీ ఆ లీళ్ళు కాదు, ఇగో గీ లీడర్ అమ్మ అవుతుందట సీఎం. రాబోయే తరంలో నువ్వు మళ్ళీ సీఎం అవుతావని
ఇన్నరా రాబోయే తరంలా కవితమ్మే సీఎం అవుతుందట. జరిగింది చెప్తా జరగబోయేది చెప్తా అని చెప్తారు కదా, హాగో వాళ్ళతోని సీఎం అవుతావు నువ్వు అని చెప్పించుకున్నది. ములుగు జిల్లాలున్న రామప్ప గుడికి పోయి మొక్కులు అప్పజెప్పుకున్న కవిత అక్కడనే ఉన్న కోయల తానికి పోయి 2 చేతులు జాపింది. ఎక్కడనైనా ఒక్క చెయ్యి చూస్తారు గాని కవిత కాబట్టి 2 చేతులు జాపి నాకు ఎసొంటి భాగ్యం కలుగుతుందో చెప్పుమన్నది. సీఎం అవుతావు అనగానే వెనుకకున్న కార్యకర్తలు వెనుక ముందు ఆలోచన చేయకుండా ఒక్కసారి కవితక్క నాయకత్వం వర్దిల్లాలే అని చేయగొడుతూనే ఉన్నారు. మరి కవిత సీఎం అయితే కేసీఆర్ ఏం చేస్తాడు, కేటీఆర్ ఏం చేస్తాడు, హరీష్ రావు ఇంకేం చేస్తాడు? మొదటిసారి గెలిచి ఒక్క మహిళను మంత్రి చేయని పార్టీ ఇప్పుడు మహిళా ముఖ్యమంత్రిని చేస్తుందని ఎట్లా అనుకున్నారు కావచ్చు. తర్వాత ఇంకేం చెప్పిందో ఇనుండ్రి. తెలంగాణ బాగుంటుందా? థాంక్యూ. జై తెలంగాణ. మీరు బాగుంటారు, మీ ఆరోగ్యం మంచిగా ఉంటుందని చెప్పినాక నా సంగతి సరే గాని తెలంగాణ ఎట్లుంటుందని అడిగింది. తెలంగాణ బాగుంటది అనుడితోని జై తెలంగాణ అన్నది. కవితకు భవిష్యత్ చెప్పిన వాళ్ళు వాళ్ళ భవిష్యత్ బాగు చేయాలని అడిగిండ్రు. మీ భవిష్యత్ మంచిగానే ఉన్నది కానీ మా ఊరికే రోడ్డు లేదు, దాన్ని ఏపించుండ్రు అని మనవి చేస్తున్నాం అనే వరకు ఇదివరకే మనవి చేసినావు మళ్ళా కూడా చేద్దాం అన్నది. ఇక కవిత సీఎం అవుతుందని చెప్పిన ముచ్చట మీద చాలా మంది సోషల్ మీడియాలో పొట్టు కామెంట్లు పెడుతున్నారు. అరే ఇప్పుడు ఎన్నికలు లేవు పాడలేవు, సీఎం అనిపించుకుంటున్నది ఏంది కవిత? ఆ సోది చెప్పిన వాళ్ళు ఏమన్నా అనుభవంతో చెప్పిండ్రా అంటే అది కాదు, వాళ్ళు చిన్నపిల్లల తీరుగానే ఉన్నారు. ఎందుకు ఇట్లా చెప్పించుకుంటున్నది? ఎక్కడికి పోయి నేనే ముందు అన్నట్టు చేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీలా నేనే పెద్ద లీడర్ని అనిపించుకునే పనులు చేసినట్టు కొడుతున్నది. తెలంగాణలో ఏ మూలన ఏం జరిగినా నేను అక్కడనే ఉంటా అన్నట్టు చేస్తున్నది. మరి పార్టీ చెప్తేనే చేస్తున్నదా లేక తన సొంత ఆలోచనతోనే చేస్తున్నదా అనేది మనకు తెలియదు కానీ ఈ నడుమ ఇన్నేళ్ల తెలంగాణలో సామాజికంగా సమానత్వం సంపాదించుకోలేకపోయినామని సొంత పార్టీ పరిపాలనని ప్రశ్నించినట్టు చేసింది. ఇగో ఇప్పుడు సీఎం అవుతావు అనిపించుకుంటున్నది. రాబోయే కాలంలో సీఎం అవుడేమో గాని రాబోయే కాలంలో కవిత తీరు ఎట్లుంటది అనేది చూడాలి. ప్రపంచ సుందరి మనులు తెలంగాణ మొత్తం చుట్టొస్తున్నారు. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి చూసి తరించిపోతున్నారు. సోమవారం నాడు నాగార్జున సాగర్ పోయినరు. అక్కడ ఎట్లున్నది, తెలంగాణ సర్కార్ వాళ్ళని ఎట్లా అరుచుకున్నది అనేది ఓసారి చూడాలి కదా. చలో నాగార్జున సాగర్ బుద్ధవనం. అందగత్తలు వస్తున్నారు. నాగార్జున సాగర్ అందాలు చూసేతానికని తెలుసుడుతోని సాంప్రదాయ డాన్సులతోని ఘన స్వాగతం పలికిండ్రు. అసలే ప్రపంచ సుందరి మనులు, వాళ్ళకే తక్లీబైన దునియాల మన దేశం పేరు, దేశంలో తెలంగాణకు చెడ్డ పేరు వస్తుంది. అందుకే 2000 మంది పోలీసులతోని భారీ బందోబస్తు పెట్టిండ్రు. పాకిస్తాన్ తోని యుద్ధం ఆగిపోయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి గట్టి బందోబస్తు చేసిండ్రు. 22 దేశాల నుంచి వచ్చిన వాళ్ళకు 34 తీర్ల వంటలు చేసి పెట్టిండ్రట. ఎవరు ఏ తీరు తిండి తింటారో తెలియదు కదా, అందుకే తీరు తిండి వంటలు చేసిండ్రట. ప్రపంచ అందగత్తలు వస్తున్నారంటే చిన్నగా ఉంటదా అక్కడ వాతావరణం? కలకలలాడిందనుకో రాదుండ్రి. అంతకంటే ముందు వెల్లంకి అతిథి గృహం చేరుకున్న అందగత్తలు ఆడ జెర్సేపు సేద తీరిండ్రట. అక్కడి నుంచి నాగార్జున సాగర్ విజయ్ విహార్ కు పోయిండ్రు. ఆడ ఫోటో షూటింగ్లు చేసిండ్రు. మాపటిలి సూర్యుడు ఎరుపెక్కి బుద్ధ విగ్రహం శిరస్సు మీద పడుతున్నప్పుడు బుద్ధవనంలకు పోయిండ్రట. అక్కడ జానపద గిరిజన డాన్స్లతోని కళాకారులు ఘన స్వాగతం పలికినరటాలకు. తర్వాత జరసేపు ఏకాగ్రత ధ్యానం చేసిండ్రు. అటెన్క మహాబోధి నెలకుప్పే బౌద్ధ భిక్షువుల ఆధ్వర్యంలో ప్రార్థనలు చేసిండ్రు. తర్వాత బుద్ధు విగ్రహం కాడ పువ్వులు పెట్టి మొక్కుకున్నారు. అక్కడున్న స్పెషల్ ఏంటిది, బుద్ధవనం ఎందుకు ఇక్కడ ఉన్నదనేది చరిత్ర మొత్తం శివనాగిరెడ్డి అనేటైన వాళ్ళకి చెప్పిండట. అట్లా చెప్తా అంటే జాతక వనంలో బుద్ధ జీవిత చరిత్ర తెలిపే శిల్పాలను చూసిండ్రు. బుద్ధుడి జీవిత చరిత్ర చెప్పే విగ్రహాలు చూసి పరిశానైనరట అందగత్తెలు. నాగార్జున సాగర్ అందాలు మాకంటే ఎక్కువ అందంగా ఉన్నాయని మురిసిపోయినరట. సోమవారం ఇట్లా తిరిగి చూసిన బామలు మంగళవారం నాడు చార్మినార్ లాడ్ బజార్ తిరిగి చూస్తారట. మరి ఆడ ఏర్పాట్లు ఎట్లున్నాయి, అక్కడ వాళ్ళు ఎంత మురిసిపోయినరు అనేది ముందు తెలుసుకుందాం. ఈ అందాల పోటీలేమో గాని ఇది మన హైదరాబాదేనా అనేటట్టు చేసిర్రు. రోడ్లు సాపు చేసిర్రు, గోడలకు రంగులు అద్దిర్రు, తీరు డెకరేషన్లు చేసిర్రు. ప్రపంచ అందగత్తెలు జిందగీలో తెలంగాణను మరవద్దని ఎన్ని చేయాలనో అన్ని చేస్తున్నారు. అవన్నీ ఒక ఎత్తు అయితే మన చార్మినార్లో చేసిన మార్పును చూస్తే మాత్రం అవకైతారు పక్క. ఓరక్క ఏందిది, మన చార్మినారేనా?
ఉప్మా రవ్వ పోసిన రాలనంత మంది ఉండే చార్మినార్లా కింత ఖాళీ ఉందేంది? మందంతా ఎటు పోయిరు? అందరిని మూటగట్టెక్కనన్న దోలిర్రయ్యేంది? పాటేల్ మార్కెటు, మదీనా మార్కెటు, గాజుల షాపులు, బట్టల షాపులు, కమ్మల షాపులు, పండ్లు ఫలాలు, ఆఖరికి షాయి దుకాణం కూడా బంద్ పెట్టిర్రు. అప్పుడెప్పుడో కరోనా టైంలో చూసినామంటే మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాం చార్మినార్ను గిట్లా వేలకు వేలు దందాలయ్యే తాన ఎందుకు ఇట్లా బంద్ పెట్టిర్రంటే ఇప్పుడు మన తాన హడావుడంతా ఏదుంది? మిస్ వరల్డ్ పోటీలు, గవే అందాల పోటీలు కదా. ప్రపంచ దేశాల నుంచి అందగత్తెలు అందరు వచ్చిరు కాబట్టి వాళ్ళకు మన చార్మినార్ చూపియాలనంటే మందు ఉన్నప్పుడు దొలకపోతే జనాలు తప్ప చార్మినార్ కనబడది. ఒకవేళ చూద్దామన్నా చూడనీయకుంటే ఈ అందగత్తెలను చూస్తందుకు జనాలే పడతారు. కాబట్టి అటు అందగత్తెలకు ఇటు జనాలకు తక్లీఫ్ కాకుండా షాపులు మొత్తం బంద్ పెట్టించారు. ఇలా చార్మినార్ అంతా తిరిగి చూసి అక్కడ గాజుల షాపింగ్ ఒడిచినాక చార్మినార్ కాడనే హెరిటేజ్ వాకు చౌమోహల్లా ప్యాలెస్ లో విందు చేస్తారట ఈ అందగత్తలు. దినాం జనాలుండే జాగా గిరాకి బగ్గుండే ఏరియాలా గిట్లా ఒక రోజంతా బంద్ పెట్టేసరికి మా దందాలు దెబ్బతింటాయని బాధపడుతురట చార్మినార్లో దందాలు చేసుకునేటోళ్ళు. చార్మినార్ ఒక్కటనే కాదు, ఈ అందాల పోటీలు వచ్చేదాకా వీళ్ళు ఏడికి పోయినా ఆడ గిట్లా అన్ని బంద్ పెడతారట. కాబట్టి దందాలు ఉన్నోళ్ళు చూసి మాలు తెచ్చుకోరే. ఏమంటున్నాం? అనవసరంగా అమ్ముడు పోక లాస్ అవ్వడెందుకు? ఇప్పుడు తెలంగాణలో ఏ పార్టీ చూసినా మస్తు గట్టిగా ఉన్నది. ఏ లీడర్ను కదిలిచ్చినా నేనే తోప్ లీడర్ను అన్నట్టు చేస్తున్నారు. ఎన్నికలు వచ్చేదాకా ఎట్లుంటదో సీన్ తెలియదు కానీ ఇంకో 6 నెలలనే ఓట్లు ఉన్నట్టు చేస్తున్నారు. గీ బీజేపీ లీడర్ను చూడండి ఏమంటున్నాడో. నరేంద్ర మోడీ గారు పిలిచి రఘు నువ్వు ఖమ్మం ఎంపీతో ఖమ్మం ఎమ్మెల్యేతో పోటీ చేయమని చెప్తే 100% ఖమ్మంలో మార్చి ఇన్నరా రేపు నరేంద్ర మోడీ వచ్చి రఘునందన్ రావు నువ్వు ఖమ్మంలో పోటీ చేయి అని అంటే నేను ఖమ్మంలో నామినేషన్ వేసి గెలుస్తా అని అంటున్నాడు. అది కూడా ఉత్తుత గెలుపు కాదు, 100కు 100% విజయం సాధిస్తాడట. అంటే ఏందన్నట్టు నేను తెలంగాణలో ఎక్కడ పోటీకి దిగినా గెలుస్తా, నాకంత ఫేత్ ఉన్నది అని చెప్పుకుంటాండా, లేకుంటే ఖమ్మం ఎమ్మెల్యే సీటు మీద కన్నేసిండా అనేది మనకు తెలియదు కానీ ఖరాఖండిగా గెలిచి తీరుతా అంటున్నాడు. మరి పోయినసారి దుబ్బాక నుంచి పోటీ చేసినప్పుడు ఎందుకు ఓడిపోయినరు కావచ్చు? అప్పుడు నరేంద్ర మోడీ పోటీ చేయమని చెప్పలేదా? ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్లకు నరేంద్ర మోడీ వచ్చి రఘునందన్ రావును నువ్వు ఫలానా దిక్కుల పోటీ చేయని ఎందుకు చెప్తాడు అని ఒక్కొక్కరు ఒక్కో తీరుగా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఎవరు ఏ తీరుగన్నా తెలంగాణలో రాజకీయాలు ఇప్పటి నుంచే రంజుగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ పెట్టి మంచి జోష్ మీద ఉన్నది. అదే పార్టీలో ఉన్న కవిత సీఎం అవుతావు అన్నట్టు జాతకం చెప్పించుకున్నది. ఇంకో దిక్కు ఈటలకు సర్కారుకు నడుమ పంచాయతీ నడుస్తున్నది. ఇప్పుడు రఘునందన్ రావు నేను ఖమ్మంలో పోటీ చేసిన గెలుస్తా అన్నట్టు చెప్తున్నాడు. రేపు ఏ లీడర్ ఎసొంటి మాటలు మాట్లాడతారో ఏమో. సర్కార్ నౌకరు ఎందుకు చేయాలనుకుంటున్నారు మీరు అని ఇంటర్వ్యూలలో అడిగితే చాలా మంది ఏం చెప్తారు? ప్రజలకు న్యాయం చేసేటానికి, దేశంలో పేదరికం లంచగొండితనం లేకుండా చేసేటానికని పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తుంటారు. అంటే కొంతమంది చెప్పిన దాని ప్రకారమే చేసేటోళ్ళు ఉంటారు కావచ్చు కానీ ఇగో గీసంటోళ్ళే ఎక్కువ మంది పుట్టుకొస్తున్నారు. ఆహా ఎంత సక్కదనంగా ఉన్నారు. బుద్ధిమంతులకు కుర్చీలేసి కూసబెడితే వీళ్ళే అన్నట్టున్నారు కదా. ఏం తెలవని ఎన్న పూసలం మేము అన్నట్టు ముఖాలు పెట్టి అమాయకంగా కనిపిస్తున్న వీళ్ళు ఏం చేసిండ్రు? వీళ్ళకి ఇంత గొప్ప మర్యాదలు ఎందుకు ఇస్తున్నారు? అసలు వీళ్ళు చేసిన ఘనకార్యం ఏంటిది అనేది మేం చెప్పుడు కాదు కానీ ఇగో గీ ఏసీబీ సారే చెప్తున్నాడు. ఇనుండ్రి. సూర్యాపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో అతని పైన ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆ రిజిస్టర్ అయినందుకు గాను టౌన్ సిఐ వీరరాఘవులు గారు ఇట్లా మీ దగ్గర పైన కేసు రిజిస్టర్ అయిందని పిలిపించి డిఎస్పీ గారితో సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పి ఆయనకు డిఎస్పీ గారి దగ్గర పంపించారు. డిఎస్పీ గారు దగ్గరికి ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇద్దరు సిఐ గారు డిఎస్పీ గారు ఇద్దరు కలిపి ఇనిషియల్ గా 25 lakhs డిమాండ్ చేశారు. ఆ కంప్లైంట్ అంతా లేవు అంటే రిక్వెస్ట్ చేస్తే 16 lakhs తో ఒప్పుకున్నారు. ఇన్నరా ఏదో కేసులు అరెస్ట్ చేయకుంటుండే దానికి 25 లక్షలు అడిగినరట. సూర్యాపేట సిఐ వీరరాఘవులు
డిఎస్పీ పార్థసారథి అనే ఇల్లు అన్ని పైసలు ఇచ్చుడు కుదరక ఇచ్చే ఇష్టం లేక ఏసీ బోళ్ళకి చెప్పిండట ఈ ముచ్చట. ఇంకేమున్నది, వాళ్ళు రంగంలోకి దిగి ఈ వజ్రాలను పట్టుకున్నారట. గారిని మరియు ఇన్స్పెక్టర్ గారిని ఈ ఆఫీసులో ఇన్స్పెక్టర్ గారు వీరరాఘవులు, డిఎస్పీ గారు పార్థసారథి గారు ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని ఆ కేసు ఫైల్ గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఆ డబ్బుల గురించి డిమాండ్ చేసినట్టు వాళ్ళకు ఎవిడెన్స్ చూపించాము. చూపించిన తర్వాత కస్టడీలోకి తీసుకొని వారి ఆఫీసులోను తర్వాత ఇళ్లలో కూడా సెర్చెస్ కొనసాగుతూ ఉంటాయి. అట్లున్నదట ఈ పోలీస్ పెద్దసార్ల పనితనం. వీళ్ళ టోపీల మీద ఉన్న కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే ఆ టోపీలు పెట్టుకున్న వీళ్ళు మాత్రం ప్రతి రూపాయి మాకే కావాలని లంచాలు తీసుకునేటోళ్ళట. ఏసీ బోళ్ళు వీళ్ళ ఇండ్లలో చెకింగులు చేస్తే లెక్కకు తేలని ఆస్తులు ఎన్నెన్ని బయటపడతాయో ఏమో గాని లంచాలు కమాయించుట్లా ఖతర్నాక్ పోలీసులట వీళ్ళు. చుట్టుముట్టు సూర్యాపేటలో వీళ్ళ పేరు మంచిగానే మారి మోగిపోతున్నదట ఇప్పుడు. మరి చూడాలి ఇంతటి గొప్ప పోలీసులు ఇళ్ళల్లో ఎంత దొంగ సొమ్ము బయటపడుతుందో. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల మీద ట్విట్టర్లో నేను అదే రోజు ఖండించిన. 1, 2 చివరికి మా నాయకులు దాసోజు శ్రవణ్ గారు, ఎర్రోల శ్రీనివాస్ గారికి చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చి ఆ కంప్లైంట్ను కూడా నా ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇటువంటి ఫేక్ ప్రచారం నమ్మొద్దని తక్షణమే డీజీపీ గారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర డీజీపీ గారిని కోరిన విషయం కూడా మీ అందరికి తెలిసిందే కదా. అవును, అప్పట్లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఇసొంటి ఫేక్ ప్రచారం చేసేటోళ్ళని దొరకబట్టిండ్రు. వాళ్ళు ఇంకోసారి ఉద్దర ప్రచారాలు చేయకుండా వాతలు పెట్టుండ్రు అన్నట్టు కోరిండ్రు. ఆగో అదే ముచ్చట్ను చెప్పిండు. మీ పార్టీలో కుమ్ములాటలున్నాయి, ఒకళ్ళు ఎడ్డమంటే ఇంకొకళ్ళు తెడ్డమన్నట్టున్నదట కదా మీ పార్టీలా అని విలేకరు అడిగితే దానికి ఆ పంచాయతీ లేదు మా పార్టీలో. నేను చాలాసార్లు కూడా చెప్పాను, మీరందరూ కూడా చూసింటారు. ఒక్కసారి కాదు కొన్ని 100ల సార్లు చెప్పి ఉంటాను. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు, ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా 100ల సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్చాట్లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను. డెఫినెట్గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ళ నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. ఇట్లా చెప్పినాక ఇంకో మాట ఉంటుందా, కుండ బద్దలు కొట్టినట్టు కుల్లంకుల్లా చెప్పిండు. పార్టీ పుట్టినప్పటి నుంచి ఇందులోనే ఉంటా కూడా. కేసీఆర్ చెప్పిన మాట జవదాటను. కేసీఆర్ ఏది చెప్పినా చేస్తా. పార్టీ పగ్గాలు ఎవ్వలకిచ్చినా వాళ్ళు చెప్పినట్టు చేస్తా తప్ప ఇంకో మాట లేదు అని ఖరాఖండిగా చెప్పిండు. మరి ఇప్పటికైనా హరీష్ రావు చెప్పింది చెవులకు ఎక్కించుకొని ట్రోలింగ్లు, ఫేక్ వార్తలు రాసుడు బంద్ పెడతారో లేకుంటే ఉద్దర విశ్లేషణలు చేస్తారో చూడాలిగా. సుశిరానులా నేను వాటికొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండు మైక్ టీవీ ముచ్చట్లు.